అందరికీ నమస్కారం. మిత్రులారా, హెల్త్ మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల పదార్థాలు మనం వాడుతున్నాం. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ప్రోటీన్ షేకులు అంటారు, దాంతోటి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అంటారు. మళ్ళీ ఇంకా ఇండివిజువల్ కావాల్సిన కాల్షియం టాబ్లెట్లు, ఐరన్ టాబ్లెట్లు, విటమిన్ డి టాబ్లెట్లు, ఇంజెక్షన్లు రకరకాలు మనం వాడుతూ ఉంటాం. అంతా మనం బాడీని స్ట్రాంగ్‌గా ఉంచుకునేదానికి, మనకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంచడానికి మనం వాడుతూ ఉంటాం. వీటన్నింటిని అంటే మన శరీరంలో 85 రకాల ధాతువులుంటాయి. మనం వాడేటువంటి ఈ పదార్థాలు, ఈ టాబ్లెట్లు ఇవి ఏవైనా సరే కొన్నింటి మీద పనిచేస్తాయి, కొన్నింటి మీద పనిచేయవు. అందుకని అన్నింటిని కవర్ చేయడానికి 4, 5 రకాలు మనం వాడాల్సిన అవసరం మనకు ఉంటుంది. కానీ వీటన్నింటిని పక్కన పెట్టేసి ఒకే ఒక్క పదార్థం మనం వాడితే ఈ 85 రకాల ధాతువులు కూడా యాక్టివేట్ అయిపోతాయి. పూర్తిగా వాటికి కావలసినటువంటి ఎనర్జీ దొరుకుతుంది. బాడీ అనేది కంప్లీట్‌గా ఫిట్ అయిపోతుంది. దాన్ని ఎంత వాడాలో తెలుసా? కేజీలు వాడాల్సిన అవసరం కూడా లేదు. 2 బియ్యపు గింజలంత దీన్ని గోరువెచ్చని నీళ్ళలో కానీ, లేకపోతే గోరువెచ్చని పాలలో కానీ దీన్ని గాని తీసుకోగలిగితే మీ బాడీలో ఈ ధాతు పుష్టి అనేది జరుగుతుంది. జెంట్స్‌లో అయితే అసలు వాళ్ళ బాడీ స్టామినా, శరీరం దృఢంగా తయారవుతుంది. వీర్య పుష్టి బాగా పెరుగుతుంది. స్టామినా బాగా పెరుగుతుంది. సెక్స్‌లో ప్రాపర్‌గా పాల్గొంటారు. ఈ రోజుల్లో ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అని, ఎరెక్షన్ ప్రాబ్లమ్ అని రకరకాల, అలాగే శుక్రకణాలు తగ్గడం, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ అని చాలామంది సఫర్ అవుతున్నారు. దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. వాటన్నింటికి కూడా చెక్ పెట్టేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది. అలాగే మీ బ్లడ్ వెజల్స్‌లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ లెవెల్స్ తగ్గిపోవడం, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి ఏం చేయాలి? స్టంట్‌లేయాలని చెప్తున్నారు కదా! అటువంటి కేసుల్లో కూడా దీన్ని గాని వాడితే ఎంత? 2 బియ్యపు గింజల మందం అంతే రోజుకి తీసుకోగలిగితే మీకు ఆ బ్లడ్ వెజల్స్‌లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ పోతుంది. స్కిన్ గ్లో అనేది తయారవుతుంది. అలాగే నర్వ్స్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, లేకపోతే ఏజ్‌లో వచ్చేటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్ డిసీజ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, అలాగే మీ కాళ్ళు, కీళ్ళు కూడా 2 స్ట్రాంగ్‌గా ఉండాలన్నా, ముఖ్యంగా ఈ అథ్లెట్స్ ఉంటారు చూసారా? వాళ్ళు బాడీ స్టామినా బాగా పెరగాలన్నా, శారీరక శ్రమ ఎంత చేసినా అలసిపోరు వాళ్ళు. అంత అద్భుతమైనటువంటి శక్తినిస్తుంది. ఇది ఈ రోజుల్లో మర్చిపోయినటువంటి పదార్థం. ఒకప్పుడు విరివిగా చాలా బాగా వాడేవాళ్ళు. ఇది 13 సంవత్సరాల పిల్లలు, అంటే 13 సంవత్సరాల లోపల వాళ్ళు వాడకూడదు. 13 సంవత్సరాల పిల్లల నుంచి ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. ఏదో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా! దీన్ని శిలాజిత్ అంటారు. శిలాజిత్ అంటే మనకు చెట్లకి జిగురు వస్తుంది కదా! గమ్. ఆ విధంగా పర్వతాలకు కూడా జిగురు వస్తుంది. పర్వత జిగురు అంటారు దీన్ని, శిలాజిత్ అనేది. యూజువల్‌గా హిమాలయ పర్వతాల్లో పర్వతాలు కూడా జిగురు పెడతాయంట. అంటే ఆ జిగురుని న్యాచురల్‌గా మనం తెచ్చుకొని మనం గాని వాడగలిగితే పర్వతం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అంత స్ట్రాంగ్‌గా మన బాడీ తయారవుతుంది. బాడీలో ఉండే ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. చిన్న అంటే హెడేకు, జ్వరాలు, ఇటువంటి ప్రాబ్లమ్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ గానీ, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్, ముఖ్యంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేడీస్‌లో వస్తుంటాయి కదా! ఇటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే దీంతో క్లియర్ అయిపోతూ ఉంటాయి. సంతానోత్పత్తి కూడా శక్తి కూడా బాగా పెరుగుతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది. కాబట్టి దీన్ని శిలాజిత్తుని వాడాలి. బయట మార్కెట్‌లో కూడా దొరుకుతున్నాయి. వాటిని ఎంతవరకు నమ్మాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఉత్తరాఖండ్ ఏరియాలో మంచిగా దొరుకుతాయి.
అది హిమాలయ పర్వత సానువులు ఉంటాయి కాబట్టి అక్కడ దొరుకుతాయి. చాలా తక్కువ మాత్రమే వాడాలి. చెప్పాను కదా! 2 బియ్యపు గింజలంత మాత్రమే వాడాలి. గడ్డలాగా ఉంటుంది. దాన్ని తెచ్చుకొని దాన్ని వేడి నీళ్ళలో పాలలో కలిపి తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. దీన్ని కంటిన్యూయస్‌గా జీవితాంతం వాడతానంటే కాదు. వాడకూడదు. అలా వాడకూడదు మళ్ళీ. 3 నెలలు కంటిన్యూయస్‌గా వాడొచ్చు. ఆ తర్వాత ఒక 1 మంత్ బ్రేక్ ఇయ్యాలి. బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాడడం మొదలుపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బాడీలో కలిగేటువంటి అద్భుతాలు మీరే చెప్తారండి. ఎంత స్టామినా వస్తుందో మీరే చెప్పొచ్చు. అంత బాగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం వాడొద్దు. ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లస్ ఆ స్టామినా అది పెరిగేటప్పుడు కొంచెం హార్ట్ బీట్ కూడా పెరిగినట్టు కావచ్చు. హై బీపీతో చాలా సంవత్సరాలు అంటే మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి హై బీపీతో సఫర్ అయ్యేవాళ్ళు మాత్రం దీన్ని వాడకపోతేనే మంచిది. అలాగే దీన్ని వాడకం మొదలు పెట్టడానికి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోండి ఫస్ట్. మీ బాడీలో ఆల్రెడీ ఏదో టైఫాయిడో లేకపోతే ఈ న్యూమోనియా ఇటువంటి ప్రాబ్లమ్స్ లాంటివి ఏదైనా ఉంటే దీన్ని వాడొద్దు. ఎందుకంటే ఇది ఒక్కసారి స్టామినా పెడితే తట్టుకునే కెపాసిటీ మీకు ఉండదు. అందుకని ఇవేమీ లేని పరిస్థితుల్లో దీన్ని వాడాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే దీనికి ఒక ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. అశ్విని నక్షత్రం అని చెప్తారు. సరే, ఇంకా అంత డీప్‌గా మనం వెళ్ళక్కర్లేదు. దీన్ని రెగ్యులర్‌గా మీరు గాని వాడుకోగలిగితే ద బెస్ట్ రిజల్ట్స్ మీకుంటాయి. మన వంటింట్లోకి మన మెడికల్ షాప్‌లోకి ఇంకొక మెడిసిన్ వచ్చి చేరినట్టే కదా! ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద ఆపరేషన్‌లు కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. మీరు ఏదైనా మందులు వాడాలనుకుంటే, ఇంజెక్షన్‌లు వాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఫోన్ చేస్తే మన వాలంటరీ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు ఇంట్లోనే చేసుకునేటువంటి చిట్కాల గురించి చెప్తారు. మన ఆశ్రమంలో మందులు వాడకుండా తగ్గించేటువంటి విధానాలు మీకు తెలియజేస్తారు. ముందు వాటిని ట్రై చేయండి. అవి ఫెయిల్ అయితే అప్పుడు చూద్దాం మనం మందులు వాడడం, సర్జరీకి వెళ్ళడం అన్నది. స్లోగన్ గుర్తుంది కదా! మందులెందుకు దండగా మన సంజీవిని ఉండగా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.